ఆదికాండము చదవబడిన వాక్యం బట్టి ఆదికాండము 43:11 దేవుని బిడ్డలారా, తేని సుగంధ త్రైలమును బోలము ఇస్తా సక్క కాయలు బాదమ కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషుడికి కానుకగా తీసుకొని పోండని రొట్టింపు రోకులు తీసుకొనిడి. మీ గోనెలో ఉంచబడి తిరిగి వచ్చినప్పుడు కూడా చేత పెట్టుకొని పోయి మరలా ఇచ్చివేయండి. ఒకవేళ అది పొరపాటైతే మీ తమ్ముడిని తీసుకొని ఆ మనిషిని తిరిగి వెళ్ళిడి. ఆ మనుషుడు ఇతడు సహోదరుడు బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుడి ఎదుట కరుణించిన కాక నేను వస్త్రహీనుడే ఉండని ఎడల వస్త్రహీనుడైన వారితో చెప్పాను. ఆ మనుషుడు ఆ కానుకను తీసుకొని చేతులలో రోకులను తన వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునికి వెళ్ళి యోసేపు ఎదుట యోసేపు వారితో బెన్యామీని చూసి తన గృహ నిర్మాతను ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఏటను కోసి వంట సిద్ధం చేసి మధ్యాహ్నమందు నాతో భోజనం చేదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లే అతను చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి వచ్చినందున వారు భయపడి ఆ మూట గొన్నులో తిరిగి కొట్టబడినారు. అతను మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మన దాసులుగా స్థిరపరిచి మన గాడిదలు తీసుకున్నట్టుకు లోపలికి రప్పించుని అనుకున్నారు. ఆ యోసేపుని గృహ నిర్వాతని ఇంటి దూరమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మన ఆహారము కొనక వచ్చేది అయితే మేము